మనం నలుగురికి చెప్పుకోకూడని విషయాలేంటో తెలుసా? మన ఇంట్లో తగాదాలు ఉన్నప్పుడు నలుగురికి షేర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన బాధ తగ్గుతుందనేసి షేర్ చేస్తాం. అది తప్పు. చాలా అంటే చాలా పెద్ద తప్పు. మన ఇంట్లో తగాదాలు బయటికి చెప్పడం వలన మననే చిన్న చూపుగా చూస్తారు. మనకి ఒంట్లో బాగాలేకుండా పడుకున్నా కూడా వీడు ఏం చేశాడో, ఏం తప్పు చేశాడో, ఏం పాపం చేశాడో అందుకే అనుభవిస్తుంది ఇలాగే అంటారు. ఇల్లు కొనుక్కున్నా, ఫ్లాట్ కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా ఏది నలుగురికి చెప్పొద్దు. వామ్మ వీనికేందిరా బాగానే ఉన్నాడు కదా కొనుక్కుంటుండ అనేసి అంటారు. అలాగే ఏడ్చి చేస్తారు. మన సంపాదన గురించి, మనం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా దాని గురించి కూడా చెప్పుకోవద్దు. వీనికేంటి బాగా సంపాదిస్తున్న మంది ఏడ్పే తగులుతుంది. మనం అది గెటిన్ అయినా కాకుండా బాగా సంపాదించుకొని స్థిరపడితేనేమో వీనికి ఏందంటారు. నష్టపోయామనుకోండి వీళ్ళు చెప్తే వింటాగా. ఇలా ఎవరికి ఏది తోచింది వాళ్ళు అంటూనే ఉంటారు. కాబట్టి మనం మన సంపాదన గురించి కానీ, బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ, ఇంట్లో తగాదాల గురించి కానీ, కొత్తగా స్థలం కానీ ఏది కొన్నా కూడా నలుగురు చెప్పకుండా మన లోపలనే ఉంచుకోవాలి. తెలిసినప్పుడు తెలుస్తుంది, ఎలాగో తెలుస్తుంది. కానీ ముందుగా మాత్రం చెప్పొద్దు. జనాలు ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాదంటారా? నా అభిప్రాయం అయితే నేను చెప్పాను. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సిందే.